ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం వేకువ అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి గొప్ప అంశమును మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అని చెప్పి మరి ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నది. దావీదు చెప్తూ ఉన్నాడు అన్నమాట. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, మిక్కిలి ప్రేమ నమ్మకములు గల మా ప్రియాపరులకు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, అనేక మంది నా ప్రభా ఈరోజు నుంచి వేకువనే లేచి నేను స్తుతించేటువంటి భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి వారలారా, దావీదు ఆ యూదా అరణ్యంలో ఉన్నప్పుడు ఈ రచించినటువంటి కీర్తన అన్నమాట. చూడండి, మహారాజు అయినటువంటి ఆయన ఒక అరణ్యంలో ఉండి ఏం చేస్తూ ఉన్నాడు? ఒక మాట చెప్తున్నాడు, వేకువనే. కంఫర్ట్ ప్లేస్లో ఉండి అంటలేదండి, అరణ్యంలో నుండి చెప్తూ ఉన్నాడు. ఆ అరణ్యంలో ఉండి రచించినటువంటి కీర్తన అన్నమాట. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. హల్లెలూయా. ఎందుకనంట, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వేకువజామునే లేచి ప్రార్థించేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వేకువజాము అంటే మనకి విలాపవాక్యం 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, రేయి మొదటి జామున లేచి నాకు మొర్ర పెట్టుమని ఉంటుంది అక్కడ. రేయి మొదటి జామున మొర్ర పెట్టాలంట. రేయి మొదటి జాము అంటే ఏంటంటే, మనకు 4 జాములు ఉంటాయి. 6 గంటల నుంచి 9 గంటల వరకు సాయంత్రం పడుకునే ముందు మనం ఆ మొదటి జాము అనమాట. అది సాయంత్రం సంధ్య చీకటి ఉంటుంది కదా, 6 గంటల నుంచి 9 గంటల వరకు, అది మొదటి జాము. ఆ టైంలో అందరూ ఖచ్చితంగా ప్రార్థన చేయాలంట పడుకునే ముందు. 2వ జాము ఏంటంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు. 3వ జాము ఏంటంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు. 4వ జాము ఏంటంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు వేకువ జాము. సో ఈ విధంగా వేకువనే లేచి మనం ప్రార్థన చేయాలంట. చీకటితోనే లేచి ప్రార్థన చేయాలంట. గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుంది? వేకువనే లేస్తుంది, చీకటితోటి లేస్తుంది, చక్కగా ప్రార్థన చేస్తుంది, తన ఇంటి వారందరికి పనులు చేసి పెడుతుంది. ఈ రోజున ఎంతమంది ఇటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది వేకువజామున లేచేటువంటి ఆ యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నారని చెప్పి ప్రభువు అడుగుతూ ఉన్నాడు. నిర్గమకాండం 14:24 వచనం చూసినట్లయితే, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి. ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, నీళ్ళని విభజించాడు దేవుడు. ఇజ్రాయేలీలు సముద్రం మధ్యన 6 నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ నీళ్ళు వారికి కుడి ఎడం పక్కలన్నీ కూడా గోడల్లా ఉన్నాయంట. మీరు నిర్గమకాండం చూడవచ్చు, 14:22 వచనం ఉంటుంది. ఇదంతా కూడా ఐగుప్తీయులను పరో గుర్రలు ఏం చేస్తున్నాయంట, రథములు, ఆ రౌతులు ఈయన తరుముకుంటా సముద్రం మధ్యన చేరాయంట. ఆ సముద్రం మధ్యన చేరేసరికి ఏమైందంట? వేకువజాము అయిందంట. మార్నింగ్ వేకువజామే అయ్యేసరికి ఈ దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళకి వెలుగుగా ఉండాలని చెప్పేసి ఒక అగ్ని స్తంభంలా ఉండి వీళ్ళు నడిపిస్తూ ఉన్నాడు ముందుగా. ఈ సముద్రంలో మధ్యలో 6 నేల గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, వేకువజామున ఏం చేశాడంటే యెహోవా ఆ అగ్నిమేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తీయుల దండును చూసి ఐగుప్తుల దండును కలవరపరిచాడంట. కలవరపరిచి వారి రథచక్రం ఊడిపోయినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షాన మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా. చూడండి, యెహోవా ఎప్పుడు చేస్తున్నాడంట? వేకువజామునే. ఎవరైతే వేకువజామునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉంటారో,
దేవుని సందులో మొరపెట్టేటువంటి వ్యక్తులుగా ఉంటారో వాళ్ళ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడంట. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం ఈ రోజున. వేకువనే చీకటితోనే లేచేటువంటి అనుభవం నీకున్నదా? న్యాయాధిపతుల గ్రంథం మరి 7వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హరోరు బావి యొద్ద దిగగా లోయలోని మోరెకొండకు ఉత్తరమున మిద్యానీయులు దండుపాళెము వారికి కనబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడంటే వేకువనే. చాలా ఇంపార్టెంట్ ఈ వచనం, మరి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అసలు అమాలేకులు ఎలా ఉంటారంట చూసినట్లయితే మనకి ఈ 7వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయం జరుగుతూ ఉంటుంది అనమాట. ఏం జరుగుతూ ఉంటుందంటే అమాలేకీయులు ఈ యుద్ధానికి వస్తారనమాట. యుద్ధానికి వస్తే అమాలేకీయులు ఎలా ఉంటారంట మనకి 7వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే మిద్యానీయులను అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. చూడండి, గమనించదగ్గ విషయం, వాళ్ళ సైన్యం ఎంత ఉన్నదో చూస్తున్నారు కదా. అంత సైన్యం ఉందంట. గిద్యోను చూస్తూ ఉన్నాడు వాళ్ళందరిని ఎంత జనం ఉన్నారో ఏంటని చెప్పేసి. ఇక్కడ చూస్తూ ఉంటే అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి, చూడండి ఏం చేస్తున్నారు, వేకువనే లేచి హరోదు బావి దగ్గర దిగగా లోయలోని మోరెకొండకు ఉత్తరాన మిద్యానీయులు దండుపాళెం వారికి కనబడెను. ఆ దండంతా కూడా పాళెంలో కనబడ్డారంట. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకుని నా మీద అతిశయించుదురేమో. హలో గిద్యోను, నువ్వు చాలామందిని తీసుకుని వచ్చావు, ఒక 30,000 మందిని అంటేసుకుని వచ్చావు కాబట్టి వీళ్ళ ద్వారా వెళ్ళి యుద్ధం చేసి నెగ్గిస్తాను. మేము కష్టపడి యుద్ధం చేసాం మేము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే గర్వపడతారు అని చెప్పి. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే అంతమందిని చూశారు కదా, అమాలేకీయులు ఏకంగా ఎలా ఉన్నారంటే ఇసుక రేణువులాగా ఉన్నాయండి వాళ్ళు గుర్రాలే. వాళ్ళైతే ఇంకా ఎలా ఉన్నారంట, మిడతల్లాగాను అలా ఉన్నారంట. కాబట్టి నువ్వు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినినట్టుగా ప్రకటించమని గిద్యోనుతో చెప్పాను. ఈరోజు చాలామంది లేస్తారండి వేకువని. ఎందుకు లేస్తారు? ఉపయోగం ఉంటుందా? లేస్తారు, ప్రార్థన చేయరు, ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే వేకువనే లేచి హరోదు బావి దగ్గరకు వచ్చారు, లేచారు, బాగానే వచ్చారు. కానీ లోపలేముంది? ఒక ఆశ, ఆసక్తి, రోషము, పౌరుషం ఏమీ లేదు. వేకువనే లేవటం అయితే లేచారు, కానీ ఏం చేస్తున్నారు? భయపడుతున్నారంటే. ఎవరైతే భయపడి ఇలా వణుకుతున్నాడో వాడు త్వరగా దిగి కొండ దిగి వెళ్ళిపోండి అని చెప్పమని చెప్పాడంట దేవుడు. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి. వేకువనే లేస్తున్నావు నువ్వు వేకువనే లేచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నావా? మనకి యాకోబు చూసినట్లయితే తెల్లవారు వరకు పోరాడుతున్నాడు అంటాడు, తెల్లవారు వరకు. కాబట్టి నువ్వు విజయం పొందే వరకు పోరాడటానికి నువ్వు సిద్ధపడి వస్తున్నావా, లేకపోతే భయపడి వణుకుతో వెళ్ళిపోతూ ఉన్నావా? ఈ సమస్య నుంచి నాకు విడుదల రాదండి, నేను పోరాడలేనండి, అర్ధరాత్రి దాకా పోరాడానండి, ఇంకా 3 గంటల వరకు పోరాడానండి, ఇంకా నిద్ర వచ్చేస్తుంది అని వదిలిపెట్టేస్తున్నావు. లేదు, అక్కడ ఏం చేస్తున్నాడు? వేకువ జాము వరకు పోరాడాడండి. తెల్లవారిపోతుంది, అయిపోయి వెలుగు వచ్చేస్తుంది, నేను వెళ్ళిపోవాలంటా ఉన్నది దేవదత్త. హల్లెలూయా. అలా ఉండాలండి వేకువ జాము అంటే. కాబట్టి నువ్వు లేస్తున్నావు కానీ ఏం చేస్తున్నావు? నిద్రపోతుందేమో, లేకపోతే ఇద్దామో, ఏమవుతుందో అని మళ్ళీ భయపడిపోతూ ఉన్నారు. సమస్యలకు భయపడి ఏం చేస్తున్నారు? ఆ అమాలేకులను చూసి, ఆ మిద్యానీయులను చూసి ఏం చేస్తారంటే వాళ్ళు భయపడి పారిపోయారంట. వెళ్ళిపోతే చూడండి 22,000 మంది వెళ్ళిపోయారంట. ఇంకెంతమంది నిలిచారు? 10 మంది, అంటే 32,000 మంది వచ్చారనమాట. 10,000 మంది నిలిస్తే మళ్ళీ దేవుడు ఏం చెప్పాడు?
యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, అమ్మో 10,000 మంది కూడా ఎక్కువే ఉన్నారు నీ వద్దకు, వారిని దిగజేయము, నీళ్ళ యొద్దకు తీసుకెళ్ళివాడు. అక్కడ వీరిని శోధించము. ఎలాగంటే నీతో కూడా పోవాలని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవాలను, ఇతడు నీతో కూడా ఎవరిని గూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చిన. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనము దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని తాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చింది. చేత్తో నోటిని కందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మంది మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను. చూసారా, 32,000 మంది ఎక్కడండి, 300 మంది ఎక్కడ? కేవలం 300 మంది మిగిలారంట. మిగతా వాళ్ళంతా కుక్క తాగినట్టు ఎట్లా నీళ్ళు తాగుతున్నారు, కానీ 300 మంది మాత్రమే ఆ నీటిలో చేపెట్టి నీటిని నోటి దాకా తెచ్చుకోగలిగారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంది. ఫిల్టర్ చేసేటప్పుడు నువ్వు ఫిల్టర్ అయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. వాటర్ ఫిల్టర్ చేసేటప్పుడు మనకు చూడండి ఏమవుతుంది, స్వచ్ఛత వస్తుంది బయటకు, అంతా చెత్త అంతా ఆగిపోతుంది, వెనక్కి ఎదరికి రాలేదన్నమాట. ఏదైతే ప్యూర్ ఉంటుందో అది మాత్రమే మన గ్లాసులోకి వచ్చి పడుతుంది, దాన్ని మాత్రమే మనం స్వీకరిస్తాం, తాగుతాం. అలాగే దేవుడు ఒక రోజున చెప్తున్నాడు, చేట నా చేతిలో ఉంది, ధాన్యం కింద తెచ్చి ఎక్కడ పడుతుంది, నా కాళ్ళ దగ్గర పడుతుంది. అదే పొట్టు అనుకోండి, దూరం వెళ్ళిపోతుంది, కాళ్ళకి దూరంగా, దేవుడు పాదాల దగ్గర ఉండదు, ఎక్కడో పడుతుంది దగ్గర వెళ్ళి, ఆ శోధనకి బాధనకి తట్టుకోలేక. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎందుకని లేగాలి వేకువనని. శత్రువుని నీ చేతికి అప్పగించాలంటే, శత్రువు నీ చేతికి చిక్కాలంటే, సమస్య నీ చేతికి చిక్కాలంటే నువ్వేం చేయాలి, వేకువనే లేవాలి. వేకువనే లేస్తే ఉపయోగం ఉన్నదా? భయపడకూడదు, తొందరపడకూడదు, ఆవేశపడకూడదు, అనాలోచితంగా ఉండకూడదు. నీకు ఇచ్చిన పనిని పర్ఫెక్ట్గా చేసే విధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు నిలబడగలుగుతావు. చూడండి, 32,000 మంది వచ్చారండి, లేస్తారు చాలామంది, కానీ నిలబడేది ఎంతమంది మాత్రం 300 మంది నిలబడ్డారు. కాబట్టి ఈరోజు నువ్వు వేకువనే లేస్తున్నావు. ఎందుకు లేస్తున్నావు నువ్వు? ఉపయోగమైనది ఏమైనా ఉన్నదా? ఆలోచించేయండి ఒకసారి. 127 కీర్తన 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎందుకు లేస్తారండి చాలామంది? పనికి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి అని చెప్పేసి లేచిన వెంటనే చాలా కంగారు పడతా గాబరగా ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లల్ని రెడీ చేసి అది చేసి ఇది చేసి ఎంతో అది మర్చిపోయి ఇది మర్చిపోయి ఎంత టెన్షన్ అంటే రోజంతా ఇంకా అదే. అట్లా కాకుండా చక్కగా లేచి నువ్వు పొద్దుటేని చక్కగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని అప్పుడు నీ దినచర్యను ప్రారంభించుకోండి. ఎంత హాయిగా ఆహ్లాదకరంగా సంతోషంగా నలుగురికి చెప్పే విధంగా ఉంటుంది తప్ప నలుగురి చేత చెప్పించుకునే విధంగా ఉండదు నీ జీవితం. ఇక్కడ లేచారండి, 32,000 మంది లేచారు వేకువజాము నేను, కానీ ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. 300 మంది మాత్రమే యుద్ధానికి సిద్ధపడ్డారు. 300 మంది అందరూ సిద్ధపడ్డారులేండి, 300 మంది మాత్రం యుద్ధం చేయగలిగారు. 300 మంది మాత్రం విజయం పొందుకున్నారు యుద్ధం చేసి. ఈరోజు నేను చాలా వేకువనే లేస్తున్నారంట, చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటున్నారంట. ఎందుకు? ఎంతో కష్టపడి పనిచేసి ఆహారం తింటున్నారంట. అది కూడా వ్యర్థమేనంట. అంటే కష్టపడకుండా ఆహారం వచ్చేస్తుందా? లేదు, కష్టపడాలి, పని చేయాలి. కానీ దైవికమైనటువంటి కష్టం చేసుకోవాలి. ముందు నువ్వు మోకరించాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఇవి చేసిన తర్వాత నీ మహాత్మా గాంధీ గారు మాట అంటారు, ప్రార్థన అనే తాళంతో రోజుని తెరవాలంట, ప్రార్థన అనే తాళంతో రోజుని మూసేయాలంట. చూడండి, స్కూల్లో ఉంటుంది కదా మనకి, పొద్దుటే ప్రేయర్ ఉంటుంది కదా, సాయంత్రం కూడా జనగణమనతోటి క్లోజింగ్ ప్రేయర్ ఉంటుంది. ఇట్లాగా ఆయన ఏమైనా చెప్పండి, ప్రార్థన అనేటువంటి. కాబట్టి మన యొక్క ప్రార్థన ఏంటి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం. ఈ ప్రార్థన అనే తాళంతో ఈ రోజుని ఓపెన్ చేయాలంట, మళ్ళీ ప్రార్థన అనే తాళంతో రోజుని మూసేసేయాలన్నమాట. కాబట్టి ఈ తాళం ఉన్నదా నీ దగ్గర? ఎంతగానే పడేసేసారు ఎక్కడ, నన్ను మర్చిపోయారు ఎక్కడ పెట్టేసేసి, ఓపెన్ చేస్తున్నారా లేదా అసలు? హల్లెలూయా. కాబట్టి ఎందుకు లేస్తున్నారంట? కష్టపడతా లేస్తున్నారంట చాలామంది. కానీ ఇక్కడ చూడండి, ఈ అమాలేకీల్ని మిద్యానీయుల్ని నీ చేతికి అప్పగిస్తానని చెప్పాడు. కేవలం 300 మంది ద్వారా విజయాన్ని చేకూర్చాడు. వాళ్ళందరి మీద దేవుడి వీళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. 300 మందిని 3 గుంపులుగా చేసి, చూడండి 16వ వచనం 7వ అధ్యాయం, చేసి బోరను వట్టి కుండను ఆ కుండలో దివిటీలను ప్రతి వారిని చేతికిచ్చి వారితో ఇట్లా నన్ను చూసి నేను చేయనట్లు చేయడని చెప్పి వారు చెప్పినప్పుడు, ఇదిగో నేను వారి దండు కొట్టుకొని పోవుచున్నాను. దండు
నేను చేయనట్లు మీరు చేయవలని నేనును నాతోనున్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బూరలను ఊదించుచు యెహోవాకు గిద్యోనునకును విజయం అని కేకలు వేయవాలని చెప్పాను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో 100 మంది దండుపాలెం కొట్టుకొనకు పోయి బూరలు ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లా ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటను దండును చుట్టి నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి త్రిప్పెను. దండు రాతు వైపు ఉన్న బేత్షెమెషు వరకు తద్బాతునొద్దనున్న అబేల్మెహోల తీరము వరకు పారిపోగా. చూడండి, ఇంతకీ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు చేస్తున్నారంటారు? వేకువజామునే. ఇంతకీ ఇక్కడ మనకి మిద్యానీయులు అమాలేకులు కాదని మీరు చూడవలసింది. నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్యము, నిరుద్యోగము, పేదరికము, మెంటల్ వర్రీస్, బీపీ, షుగరు, ఇవి మాట మిద్యానీయులు. ఎలాగొచ్చారంటే వాళ్ళ రథాల గుర్రాలు ఎలా ఉంటాయి? ఇసుక రేణులా ఉన్నాయంటే అంగాను. వాళ్ళు ఎలా ఉన్నారంటే మిడతల్లాగా ఉన్నారంట. నిన్ను సమస్యలు నువ్వేం చేస్తూ ఉంటావు అంటే మిడతల్లాగాను ఇలాగొచ్చి నిన్ను వేధిస్తా బాధ పెడతా నిన్ను చుట్టుముట్టేసి ఉంటాయి. వామ్మో అసలు నా వల్ల కాదు అనుకుంటుంటావు నువ్వు. అవును, నీకున్న శక్తి సామర్థ్యం బట్టి నీ వల్ల కాదు. అందుకని నువ్వేం చేయాలి? నీలో ఉన్నవాడిని, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాలి. యుద్ధము యెహోవాదే, ఆయన యుద్ధం చేస్తాడు నీ పక్షాన. హల్లెలూయా. చూడండి, 32,000 మందిని పక్కన పెట్టి 300 మందితో దేవుడు విజయం ఇచ్చాడు దేవుని మాట విన్నప్పుడు. కాబట్టి నీకున్నటువంటి తెలివితేటలతో నీకు ఆ ఉద్యోగం రావడం కష్టమే, అసాధ్యమే. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఆ యొక్క సమస్యను ఎదుర్కొనటం కష్టమే. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో చిన్న సమస్య, చిన్న ఆధారంతో పెద్ద ఆశీర్వాదాన్ని నువ్వు తెచ్చుకోగలుగుతావు. చిన్న రాడుతోటే దేవుడు గొలియాతుని చంపేయడానికి దావీదు చిన్న రాడుతోటే. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. దేవుని వాక్యం వినిచినటువంటి నీవు మరి ఎట్లా ఉన్నావు? రాజుగారులు వేస్తున్నారండి, కూజాను లేస్తున్నాడు. చాలా అద్భుతం అనిపించింది నాకు. నా దేవుడు నీవే వేకుని నేను వెదకొదును. ఏం చేయాలి బ్రదర్? ఏం వెతుక్కోవాలి? పొద్దుట లేచి సెల్ ఫోన్ ఎక్కడ ఉంది, హెడ్సెట్ ఎక్కడ ఉంది, లేకపోతే రాత్రి పెట్టినటువంటిది కీచైన్ ఎక్కడ ఉంది, లేకపోతే అది ఎక్కడ ఉంది, ఇది లేచిన వెంటనే వెతుక్కోవటం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవా నా దేవుడు నీవే వేకుని నిన్ను వెతకదును. కాబట్టి ఎందుకు లేగాలి బ్రదర్ అంటున్నారా? దేవుని వెతకటానికి లేవండి. దేవుని వెతకండి, ప్రతిరోజు వెతకుతూనే ఉండాలి ఆయన్ని. హల్లెలూయా. 108వ కీర్తన 2వ వచనంలో కూడా చెప్తున్నాడు దావీదు, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 57వ కీర్తన 8వ వచనంలో కూడా చెప్తున్నాడు, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏం చేయాలి బ్రదర్ వేకువనే లేచి అంటున్నారా? 27వ కీర్తన 14, 27 సామెతల గ్రంథం 27:14లో ఒక చక్కటి మాట ఉంది, వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు అనే దీవెన మనకి శాపం గాయించబడదు. స్నేహితుడు అంటే ఎవరు? నీ ఇరుగు పొరుగు, నీ పక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే క్రీస్తు చేత రక్షించబడ్డారో వాళ్ళందరూ కూడా మనకి స్నేహితులే. కాబట్టి ఏం చేయాలి? గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించాలి అంటే ప్రార్థన చేయాలి వారి కొరకు, వాళ్ళు ఆశీర్వించబడాలని, వాళ్ళు బాగుపడాలని. అంతేగాని పక్కోళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినా, పక్కోళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చినా కూడా మనం అలా పట్టించుకోవాలి. ప్రార్థన చేయి. వాళ్ళ సమస్యలు పెడితే మనం ఈ ప్రాబ్లం ఉందా వీళ్ళకి, ఓహో పైకి బాగానే ఉంటారు కదా, ఈ ప్రాబ్లం కూడా ఉందా? ఇదండి, ఇటువంటి మెంటాలిటీ కాదు మనకు ఉండవలసింది. ప్రార్థన చేయి, ప్రభువా ఎందుకని ప్రభు వాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు, నిన్ను నమ్ముకున్నారు నా ప్రభు, నీకు సాక్ష్యం నిలబెట్టండి, వారి సమస్యను ఏసునామములో బంధిస్తున్నాం, నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు, నేను విశ్వాసం ఉంచిందంటే ఆ బిడ్డకున్నటువంటి ఆ సమస్యను తీసివేసామని ఇట్లాంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనం. అంతేగాని వాళ్ళ సమస్య నీకు చెప్పారంటే నీ మీద ఎంత నమ్మకంతో చెప్పారు, నీ మీద ఎంత ఆశతో చెప్పారు, నువ్వు ప్రార్థన చేస్తావని, నువ్వు ప్రార్థన పరురాలు అని, నువ్వు ప్రార్థన పరుడు అని చెప్పి వాళ్ళ సమస్య నీకు చెప్పినప్పుడు నువ్వు సులకనగా చూస్తావని కాదు.
నువ్వు వాళ్ళని ప్రేమిస్తావని, ఆదరిస్తావని నీ నుంచి ఆదరణ ఎక్స్పెక్ట్ చేసి, నీ నుంచి వారు దేవుని ప్రేమను నీలో చూడాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ హార్ట్ని ఓపెన్ చేసి నీ ఎదురు ఒక పుస్తకంలా పెట్టారు. నువ్వు ఆ పుస్తకాన్ని చదివేసేసి ఎదుటోళ్ళకి పాఠాలు చెప్తావని కాదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి వేకువ నుంచి ఏం చేస్తున్నావు? నువ్వు స్నేహితుని దీవిస్తావన్నావా? ఇరుగు పొరుగు వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? హల్లెలూయా. వినాలండి, దేవుని మాట వినాలి. దేవుని మాట విన్నప్పుడు నీ జీవితంలో గొప్ప ఆదరణ, ప్రేమ, శాంతి, సమాధానం అన్నీ కలుగుతాయి. న్యాయాధిపతులు 19:9 ఒక మనుషుడు అంటాడండి, తానును అతని ఉపపత్ని కలిసి ఒక దాసుడును వెళ్ళిపోతారని లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి అతని మామ ఇదిగో పొద్దుకొంగుటకు సమీపమాయను. ఆ పిల్ల తండ్రి ఏం చెప్తున్నాడు, బాబు కొంచెం ఎందుకు బాబు, ఇప్పుడు చీకటి పడిపోతుంది కదా, వద్దు బాబు వెళ్ళొద్దని చెప్తా ఉన్నాడంట. కాబట్టి నువ్వు దయచేసి ఈ రాత్రి ఇక్కడే ఉన్నాయన అంటే, ఇదిగో చీకటి పడిపోతుందంటే సంతోషించి ఇక్కడే కొంచెం ఆనందంగా గడిపిన ఆయన, రేపు నీ గుడారానికి నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు వేకునే లేచి వెళ్ళిన ఆయన, వేకునే లేస్తే బాగుంటుంది నాయన, వేకునే ప్రయాణం చేసుకున్నావు అంటే మంచిగా ఉంటుంది నాయన, చక్కగా ఉంటుంది, సాయంత్రం పూట వద్దు నాయన అని అతనితో చెప్తే అతను వినలేదు. చూడండి, వేకుని లేచి వెళ్ళు అంటే, లేదు నేను నైటే చేస్తాను, నాకొద్దు పగలు అని చెప్పి ఏం చేశాడు ఆయన, వెళ్ళాడు. వెళ్ళి ఏమైందంటే ఒక ఊరేళ్ళు తిరిగి చీకటి పడిపోతే ఆ ఉపపత్ని ఆయన అక్కడ ఒక సంతలో కూర్చుని ఉంటే ఆ ఒక ముసలాతను ఏం చేశాడంటే, పని చేసుకుని వస్తారే పాపం ఇలా సంతలో కూర్చున్నారు, అమ్మ ఇక్కడ పద్ధతి కాదు, ఇక్కడ ఉండకూడదు, ఈ ఊరు మంచిది కాదని చెప్పి వాళ్ళని ఇంటికి వెళ్ళి వాళ్ళని అక్కడ పెడితే ఆ ఊరు సంతలో చూసినటువంటి వాళ్ళు వచ్చి, ఓహో మంచిగా ఉన్నది ఇక్కడ అని చెప్పి ఆ బయటకు పంపు ఎవరైనా ఇంటికి వచ్చారంటే కుదరదంట. మొత్తం మీద అలాగది ఈ ఉపపత్నిని బయటకు పంపితే వాళ్ళు ఏం చేస్తారు, తెల్లవారే వరకు ఆవిడని పాడు చేస్తారు, రేపు చేసి పాడు చేసి తెల్లవారే వరకు చేస్తారన్నమాట. తెల్లవారాక ఆవిడ ఏం చేస్తుంది, ఆ గడప దగ్గరికి వచ్చి పడిపోయి ఉంటుంది, చనిపోతుంది అనమాట. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఆవిడని తీసుకుని గాడి మీద ఎక్కించుకుని వెళ్తాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, మామ చెప్పాడు, నాన్న వేకువనే బాగుంటుందిరా, వేకువనే లేచి ప్రయాణం చేస్తే బాగుంటుంది నాన్న, వేకువజామున లేస్తే అంత కనపడుతుంది నాన్న, వేకువజామున లేస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది, వేకువజామున లేస్తే ఫ్రెష్గా ఉంటుంది, అది మంచిది నీకు. ఇప్పుడు నువ్వు పడుకునే టైం ఇది, పనిచేసే టైం కాదు, రెస్ట్ తీసుకునే టైం ఇది, సంతోషించే టైం నాన్న, ఇక్కడ ఉండిపో అంటే, లేదు నేను ఈ టైంలో ప్రయాణం చేస్తాను, నేను చీకటిలోనే వెళ్తాను అని ఈ రోజున ప్రార్థించే టైంలో పడుకునే టైంలో ఏదో చేస్తుంటారు ఇట్లాగా. కాబట్టి సమయం కాని దాని సమయంలో చేస్తడం వల్ల నీకేమవుతుందంట, అపనింద, నష్టం వాటిల్తూ ఉంది. ఈ రోజున వాళ్ళు మరి ఆ మాట విన్నట్లయితే ఆ ఉపపత్ని ఆమె రక్షించబడేది, కానీ వినకపోవడం వల్ల ఏమైందంట, నష్టం వాటింది. కాబట్టి ఎవరైతే వేకువనే లేచి ప్రార్థిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తాడంట. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం వినిచినటువంటి మీరు మరి దేవుని విషయాల్లో ఎలా ఉన్నారు? వేకువనే లేచి ప్రార్థించేటువంటి వారుగా, ఇరుగు పొరుగు వారి నిమిత్తం దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వ్యక్తులుగా మీరు ఉన్నారా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. వేకువజామున లేచి ప్రార్థించేటువంటి అనుభవం ఉన్నదా మీకు? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు. కాబట్టి వేకువనే లేచి ఏం చేయాలంటే, వెదకాలంట. వేకువనే లేచి ఏం చేయాలంట, దీవించాలి. నీ ఇరుగు పొరుగు వాళ్ళని, నీ బంధువులని, నీ స్నేహితుల్ని, ప్రతి వారిని కూడా దీవించాలి. అంటే ప్రార్థన చేయాలి వారందరి కొరకు, వారందరిని ప్రభులో నడిపించేలాగా మనం ప్రయాసపడాలి, వారికి దేవుని గురించి తెలియజేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి ఆసక్తి కలిగి నువ్వు జీవింతావో ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు, అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. అంతకన్నా ఒక గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికే వేకువనే పెందల గడ లేచేటువంటి అనుభవం ఉందంటండి. ఒకరోజు కదా, ప్రతిరోజు చాలా చీకటి ఉండగానే వేకువనే లేచి అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు అంట. దేవాది దేవుడైనటువంటి ఆయనే నీకు మాదిరించి వెళ్ళినప్పుడు మరి నువ్వు వేకువని లేచి ప్రార్థించే అనుభవం నువ్వు ఉన్నావా? వేకుని దేవుని స్తుతించగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించేయండి ప్రియమైనటువంటి వాళ్ళారా. వేకువజామున లేచి దేవుని నామాన్ని మహింపరచగలుగుతున్నావా? చెప్తున్నాడు దావీదు, నా ప్రాణమా మేల్కొనుము, నేను వేకువనే లేచెదను అని 57:8 కీర్తనలో చెప్తూ ఉన్నాడు. నేను వేకువనే లేచెదను అంటున్నాడు. రాజు అయ్యండి దేవుని స్తుతించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దావీదు ఎంత చక్కని వాడండి.
మరి నీకున్నటువంటి పరిస్థితులను బట్టో, చిన్న ఉద్యోగాన్ని బట్టో, చిన్నదేదో నీకున్న ఫెసిలిటీస్ బట్టో చాలా కష్టంగా 8 గంటలకు 10 గంటలకు లేస్తారు చాలామంది. కాబట్టి ఈరోజు నువ్వు స్త్రీ అయినట్లయితే, గుణవతైన స్త్రీగా నువ్వు ఉండాలనుకున్నట్లయితే మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? వేకునే లేస్తాం. మొదట ఏం చేస్తారని లేస్తారు కదా ఎవరైనా, అంతే కదా, చీకటితో లేస్తేనే గుణవతి అయినటువంటి స్త్రీ అనమాట. కాబట్టి అంటే నేను అందరికని చెప్పట్లేదండి, కొంచెంమంది పిల్లలతోటి ఉంటారు, పాపం వాళ్ళకి రాత్రి అంతా నిద్ర ఉండదు, ఇట్లా కాదు అందరికి అప్లై చేసుకోమని ఇంకా నేను చీకటితో లేకపోతే గుణవతిని కాదు ఇట్లా అనుకోవద్దు. కాబట్టి వాక్యాన్ని కొంచెం అర్థవంతంగా అర్థం చేసుకోవాలన్నమాట, అది ఏ పరిస్థితుల్లో మనం ఉండగలుగుతున్నాం అని చెప్పేసి. కొంతమందికి చంటి పిల్లలు ఉంటారు, పాపం నిద్ర పెట్టదు, రాత్రి అంతా ఏడుస్తుంటారు, ఇట్లా బాధలు. వాళ్ళు అప్పుడే 4 గంటలకు ఎప్పుడో పడుకుంటారు. అమ్మో చీకటితోటే లేవాలన్నారు కాబట్టి నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు దేవుడు. అంతేగాని నీకు పని పాట లేకుండా 10 గంటల దాకా పడుకున్నావు అనుకోండి, అది లేజినెస్ అనమాట. కానీ దావీదు చెప్తా ఉన్నాడు, నేను వేకునే లేస్తానని. ఆయనకి ఎన్ని పనులు ఉంటాయి, ఎంత బిజీ ఉంటాడు, అయినా కూడా వేకునే లేస్తున్నాడు. ఎందుకనంట? దేవుని వెతకటానికి. మరి నువ్వు వేకునే లేచి దేవుని వెతికేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దేవుణ్ణి ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? లేకపోతే చాలా వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటూ కష్టార్జితమైనటువంటి ఆహారం సంపాదనకే, డబ్బు సంపాదన, పేరు సంపాదన, ఇల్లు వాకిళ్ళు, ఇది అది అన్ని సంపాదించడానికని చెప్పేసి ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అని చెప్పి మొత్తం జీవితం అంతా కూడా ఉద్యోగానికి దారిపోస్తూ చాలా కష్టపడిపోతున్నావా? కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిద్రించగా ఇస్తాడంట. నువ్వు బాగా ప్రార్థన చేసి దేవుళ్ళు గడుపు నిద్రించినప్పుడు ఎవరో వచ్చి నీ తలుపు కొట్టి నీకు ఇచ్చి వెళ్ళిపోతారు. నా జీవితంలో నేను చూసాను అట్లాంటి ఎన్నో అనుభవాలు. దేవుని పని నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా చేస్తావో, దేవుళ్ళు నువ్వు ఎప్పుడైతే మెలకువగలిగి ఉంటావో, నీకు అన్నీ కూడా సమకూడి జరిగిపోతాయి, వచ్చేస్తాయండి అంతే. హల్లెలూయా. సామెతల గ్రంథం 4:18 ఒక మాట ఉన్నది, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. వేకువ వెలుగు, వేకువజామునే కొంచెం చిన్నగా వెలుగు ప్రారంభమవుతుందండి. సూర్యోదయం 6 గంటలకి ఏమవుతుందంట? నెమ్మదిగా ఏమవుతుందంట? పట్టపగులగు వరకు వేకు వెలుగు ఏం చేస్తుందంట? తేజరిల్లుతుందంట. ఆ చిన్నగా ప్రారంభమైనటువంటి వెలుగు ఏమవుతుందంట? తేజరిల్లు. పెద్ద మిట్ట మధ్యాహ్నం వద్ద చూడండి ఎంత వెలుగు వచ్చేస్తుంది. కాబట్టి అలాగే వేకుతే చిన్నగా నువ్వు ప్రార్థన చేస్తూ జీవితాన్ని ప్రారంభించు, అది ఏమవుతుందంట? పట్టపగలు అంటే అనేక మందికి వెలుగునిచ్చేంత ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు లేచి ఏం చేయాలంటే దేవుని వెతకాలి, గొప్ప శబ్దంతో నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, నీ స్నేహితులను దీవించాలి. కొంతమంది లేస్తారంటాను చాలామంది, ఎందుకనంటే యెషయా గ్రంథం 5:11 దేవుడు మాట, మద్యము త్రాగుదమని వేకునే లేచి చాలా ద్రాక్షారసము తమకు మంట పుట్టించే వరకు, చాలా రాత్రి వరకు పానం చేయ వరకు శ్రమ. పొద్దుటే లేచి తాగుతారంటే మందు. నేను చూసాను మా ఇంటి దగ్గర చాలామంది లేచిన వెంటనే తాగేస్తారు, ఇది మంచినీళ్ళు తాగినట్టు. ఎప్పుడు తాగుతారా? సాయంత్రం వరకు చాలా రాత్రి వరకు తాగుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంట? శ్రమ. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెషయా గ్రంథం 58:8 ఉన్నది, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలకాయను. కాబట్టి వేకువ చేసి ప్రార్థించేటువంటి అనుభవం ఉన్నదా? ఈ వేకువ చుక్క ఎవరో కాదండి, యేసయ్య. ఆ వేకువ చుక్క నీ హృదయంలో ఉదయించాలి, ఆయన నీ హృదయంలో నివసించాలి అని నువ్వు ఆశ కలిగినట్లయితే, ఆయన నీతోటే ఉండాలి అని నువ్వు ఆశ కలిగినట్లయితే వేకువజాము లేచి ప్రార్థించాలంట. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో లేచి ప్రార్థించేటువంటి అనుభవం నీలో ఉన్నదా? ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వా? ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ప్రార్థనలో నువ్వు గడపగలుగుచున్నావా? యాకోబు విషయంలో చూస్తే మరి ఆయన రాత్రి అంతా పోరాడుతున్నాడు, ఏమి జరగలేదు. 9 అయింది, 10 అయింది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 అయింది, ఏమి జరగలేదు. కానీ తెల్లవారుతున్నప్పుడు ఆ మార్నింగ్లో ఆయన ఏం చేశాడంట? పేరు మార్చబడింది. ఉదయకాల సమయంలో ఆయన పేరు మార్చబడింది. ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నటువంటి శత్రువులు ఉదయకాల సమయంలో అంతమైపోయారు. మరి ఆ యొక్క మిద్యానీయులు, అమాలేకీయులు ఎప్పుడు వారి చేతికి అప్పగించబడ్డారంటే ఉదయకాల సమయంలో. కాబట్టి ఈ రోజున మరి వేకువ
అంటే ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అనమాట, చీకటితోటి లేవడం. అక్కడ గుణవతి అయిన స్త్రీకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వేకువజామున లేచి ఏం చేస్తుందంట, తన ఇంటి వారందరికీ కూడా భోజనం సిద్ధపరుస్తుందంట. ఏమిటా భోజనం? ఏమి సిద్ధపరుస్తుంది? అది వాక్యం, దేవుని యొక్క ఆ ఆత్మీయ ఆహారం. కాబట్టి వాళ్ళందరినీ దేవునిలో బలపరుస్తుంది అనమాట, వాళ్ళని సిద్ధపరుస్తుంది అనమాట. అంతేగాని పొద్దుటలే చీకటితోటిగానే టిఫిన్ చేసేసి వండి పెట్టేసి, కోర్స్ చేయొచ్చు, అది కూడా చేస్తుంది ఇది చేసిన ఆవిడ. కాబట్టి ఒక వ్యక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు అన్ని విషయాలు కూడా కరెక్ట్గా ఉండగలుగుతాడు. కాబట్టి నువ్వు ఉండగలుగుతున్నావా? కనీసం లేచి నీ దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? లేచి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు నువ్వు వేకుజామున లేచి అలవాటు లేదేమో. ఒకవేళ లేచినా కూడా ఆ 22,000 మంది భయపడి వెనక్కి వెళ్ళిపోయినట్లు, అమ్మో నిద్ర వచ్చేస్తుంది అని నిద్రకు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నావు, కునుకుపాటు వచ్చేస్తుంది అని కునుకుపాటు భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నావు, నేను చేయలేని యుద్ధం అని చెప్పి నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఈ సమస్యను నేను ఎదిరించలేను, నా వల్ల కాదు అని చెప్పేసేటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావేమో. ఒకవేళ చెప్తూ ఉన్నాడు దేవుడు నీతోటి, నువ్వు వేకుజామున లేచి రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. దేవుడి దగ్గర నుంచి ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకో, వాటిని ఫాలో అవ్వు, విజయం నీదే. దేవుడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ పెద్ద కష్టతరంగా ఉండవండి, క్లిష్టతరంగా ఉండవు. కానీ నువ్వు ఒబీడియంట్ చూపించాలి, పాటించాలి. గిద్యోనండి ఏదో కళ్ళం దగ్గర ధాన్యం ఇలాగా నుర్చుకుంటున్నటువంటి వ్యక్తి, ఎక్కడో చాటున్న మరుగునున్నటువంటి వ్యక్తి, కానీ దేవుని మాట విన్నాడు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఎలా ఉన్నారంటే నా సైన్యము, మిద్యానీలు, అమాలేకీలు మిడతల్లాగాను, వాళ్ళు వేసుకొచ్చిన గుర్రాలు సముద్రం పక్కన ఉంటుంది చూడండి, ఇసుక, ఎవరైనా కౌంట్ చేయగలుగుతారు? అది అంత సైన్యం అనమాట. అది 300 మంది ఎక్కడండి? దీన్ని బట్టే మనకి ఏదో మూవీ కూడా తీశారు, 300 మంది యోధులని. 300 మంది వెళ్ళి మొత్తం అంత సైన్యాన్ని ఏం చేశారంట, జయించుకొచ్చారు. కాబట్టి దేవుడు నా పక్షం నుండి మనకు విరోధి ఎవరు? యెహోవా, యుద్ధము యెహోవాదే. మనిషి మాత్రమే నువ్వు కనపడతావు, నీ పక్షం నుండి యుద్ధం చేసేది ఎవరంట? ఆయన. అత్యధిక విజయం పొందినవాడు అంటే నువ్వు యుద్ధం చేసి విజయం పొందినవాడు కాదు. యుద్ధం ఆయన చేస్తాడు, ఆ వచ్చిన విజయం నీ చేతిలో పెడతాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు వేకువజామున లేచినట్లయితే మనకి మంచి సిస్టమ్ ఉంటుంది. 10 to 4 పడుకోవాలి మనం మంచిగా, చక్కగా. మనిషికి ఒక 6-7 hours మంచి స్లీప్ ఉండాలి. అట్లా ఉన్నప్పుడు చాలా ఆరోగ్యం. సౌండ్ స్లీప్ అంటాం. సౌండ్ స్లీప్ అంటే ఏంటంటే చాలా సౌండ్ పట్టు అంటే డబ్బు ఉన్నవాళ్ళని, మంచి పేరు ఉన్నవాళ్ళని. సౌండ్ స్లీప్ అంటే ఏంటంటే అర్థం మంచి నిద్ర అని అర్థం అనమాట. సౌండ్ స్లీప్ అంటే గుర్ర పెట్టి నిద్ర వస్తారు చూడండి, అది కాదు. అలాగ డిస్టర్బ్డ్ స్లీప్ అంటే ఏంటంటే ఇలాగా, ఇది మధ్య మధ్యలో లేవటం, తుల్లిబడి లేవటం, ఆటి మీద వెళ్ళటం, దీన్ని డిస్టర్బ్డ్ అంటారనమాట. సౌండ్ స్లీప్ ఏంటంటే ఇంకా పడుకుంటాం. మా ఆవిడ అంటుంది, నన్ను రాత్రి పడుకుంటాం, మళ్ళీ తెల్లవారి వరకు డెడ్ బాడీ లాగా మళ్ళీ కథలో నేను అట్లా పడుకుంటాను. అది సౌండ్ స్లీప్ అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు అందరికీ అటువంటి సౌండ్ స్లీప్ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం మనం అందరూ కూడా. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మీరు వేకువనే లేచి ప్రార్థించి దేవుని సన్నిధిలో గడుపుతారని ప్రభు పేరట మనవి చేస్తూ మరి యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేస్తాం మాకు. ఇంతవరకు ఎవరైతే వేకువజామున లేవకుండా మరి తమ జీవితాలను మరి నా వ్యర్థంగా గడుపుతున్నారు, ఈ రోజు నుంచి వారికి పట్టుదల కలిగిన ఆత్మ నుంచి వేకువజామున లేచి మొట్టమొదటి స్థానం నెగ్గించి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచినట్లు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.